తర్వాత ఈ 65 ఈ టెక్నాలజీ సెంటర్స్ కూడా ఏర్పాటు ప్రధానంగా ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇంకా కూడా పెంచే అవకాశం ఉందా? వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెలంగాణని. ఇప్పుడు దాదాపు ఒక $200 బిలియన్ ఎకానమీ ఉంది. ఇది $1 ట్రిలియన్ ఎకానమీ 2030 లోపల చేయాలి, 2035 లోపల అనేది ఒక ప్రభుత్వానికి ఒక నిర్దేశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు $200 బిలియన్ 5 టైమ్స్ పెరగాలంటే పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి, అగ్రికల్చర్లో సంబంధించి దానికి ఉత్పత్తి పెరగాలి, అగ్రికల్చర్ టెక్నాలజీస్ రావాలి, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దానికి మన టెక్నాలజీస్ రావాలి. ఈ టెక్నాలజీస్ అంతా మనం తీసుకురావాలంటే మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ ఏదైతే మనకు స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కువ చేసుకోవాలి, వాళ్ళకు ఉండే స్కిల్స్ పెరగాలి. ఆ స్కిల్స్ కోసమే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పట్టుకొచ్చారు. దాంతోపాటే మనకి వచ్చినట్టు ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని ఐటీలో తీసుకొస్తున్నాము. ఇది 3 ఫేజుల్లో చేసడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్లో పోయిన సంవత్సరం ఒక 25 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాం, 25 ఐటీఐల్లో ఏటీసీ కోర్సెస్ పట్టుకొచ్చాము. ఈ సంవత్సరం 40 ఐటీఐలో పట్టుకొచ్చాము, అంటే 65 ఏటీసీలు 2 ఫేజులు వచ్చాయి మనకి. థర్డ్ ఫేజ్లో 46 చేయబోతున్నాం, అవి వచ్చే సంవత్సరం మొదలవుతాయి అవి. సో ఆల్మోస్ట్ 111 అనుకుంటున్నాము. ఇంకొక 2 కూడా చేయమని చెప్పేసి ఒక ఆదేశం కూడా ఇచ్చారు ఈ మధ్య. ఉదాహరణకు జీనోమ్ వ్యాలీ అని ఒకటి ఉంది, వ్యాక్సిన్స్ తయారు చేస్తాం. జీనోమ్ వ్యాలీకి సంబంధించి కొత్తగా అక్కడ ఏటీసీ పెట్టమని చెప్పారు. కలెక్టర్తో మాట్లాడి స్థలం కూడా గుర్తించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 100 to 113 3 ఫేజులు చేస్తున్నాం.